మనకు దుర్వినియోగపరుచు మన అద్వితీయ నాథుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పొరవ మందే సూచింపబడిన వారు. చదవబడిన లేఖన భాగం ముగిసింది. అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి ప్రభువులను వందనాలు తెలియజేసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం ఆకుపరచలేక వెళ్దాం. ప్రార్థించు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని గనపరుచున్నామని నమ్ముచున్నాం. సమయమందు మీ యొక్క మాటల ద్వారా మేమంతా ఆదరింపబడడానికి, హెచ్చరింపబడడానికి సమయమందు కూర్చొని ఉంటుండగా సహాయం చేయండి. మీ యొక్క లేఖనాలను మేము పరిశీలన చేస్తుండగా తగిన జ్ఞానంతో నింపండి. విన్న మాటలు మా హృదయాల్లో బదిలపరుచుకొని మా జీవితాలను అటువైపుగా కొనసాగించుకున్నట్టుకు సహాయం దయచేయమని ప్రాధేయపడుతున్నాం. తండ్రి, మీ యొక్క మాటలు బోధించడానికి నేను నిలబడి ఉంటుండగా అయోగ్యుడను. ఇది కేవలం మీ కృపను బట్టి, మీ దయను బట్టి తండ్రి, ఈ రీతిగా మీ యొక్క మాటలు బోధించేటువంటి శక్తిని, సామర్థ్యమును నాకు అనుగ్రహించమని, ఈ యొక్క వాక్య పరిచయం అంతటిలో మీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థన క్రీస్తు నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుని ప్రియులారా, దేవుని యొక్క మాటలు దేవుని యొక్క మాటలు వినడానికి మనం ప్రయాసపడదాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కని అవకాశము. గత వారం నుంచి ఇంతవరకు దేవుడు మనకు తోడుగా ఉండి తన యొక్క అమూల్యమైన సమయాన్ని మనకు దయచేసి ఈ భూమి మీద బ్రతికుండి ప్రభు సంఘంలో చేరి తండ్రి అని ఆయన్ని ఆరాధించడానికి ఇది గొప్ప అవకాశం అని మనం చెప్పాలి. ఎందుకంటే ఈ యొక్క అవకాశం లేనటువంటి వారు, ఈ అవకాశాన్ని కోల్పోయినటువంటి వారు ఎందరినో మనం లోకంలో చూడవచ్చు. అయితే వారందరికంటే మనం జ్ఞానవంతులమి, నీతిమంతులము కాదు, కానీ తన యొక్క ప్రేమను బట్టి, కృపను బట్టి తను ఆరాధించేటువంటి గొప్ప అవకాశాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి విలువైన సమయాన్ని అనుగ్రహించినటువంటి దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ తన యొక్క మాటల ద్వారా మనం ఆదరింపబడదాం, హెచ్చరింపబడదాం. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం యూదా రాసినటువంటి పత్రిక మొదటి 4 వచనాలు. అందులో ఉన్నటువంటి సారాంశాన్ని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. మొదటిగా ఈ యూదా గారి గురించి మనం కొంత సమయం ఆలోచన చేద్దాం. ఈ యూదా గారు ఎవరు, ఆయన యొక్క స్థితి ఏంటో మనం ఆలోచన చేద్దాం. ఈ పత్రిక రాసినటువంటి యూదా యేసు ప్రభు యొక్క తమ్ముడు, సోదరుడు. యేసు ప్రభు యొక్క సోదరుడు. యేసు ప్రభు తర్వాత యేసేపు మరియమ్మలకు పుట్టినటువంటి సంతానంలో 4 సహోదరులు ఉన్నారు. వారిలో యాకోబు, యూదా, యోహాను, అలాగే ఇంకొక వ్యక్తిని కూడా మనం చూడొచ్చు. మొత్తం 4 యేసేపు మరియమ్మలకు పుట్టినటువంటి సంతానం యేసు ప్రభు తర్వాత. అయితే ఈ 4లో యాకోబు రాసినటువంటి పత్రిక ఏదైతే ఉందో ఆ యాకోబు గారు కూడా ప్రభు యొక్క సోదరులే. ఆ వీడియోని మనం ముందు కాలంలో కూడా ఆ యాకోబును గురించినటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకొని ఉన్నాం. ఈయన కూడా యేసు ప్రభు యొక్క సోదరుడు. అలాగే ఇప్పుడు మనం చదివినటువంటి యూదా పత్రిక రాసినటువంటి యూదా గారు కూడా యేసు ప్రభు యొక్క సోదరుడే. అందుకే ఆయన రాస్తే ఏమంటున్నాడంటే, మొదటి వచనంలో యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా. ఎవరి సహోదరుడు అంట? యూదా యాకోబు సహోదరుడు. ఏ యాకోబును గురించి ఇక్కడ ప్రస్తావించబడిందంటే, యేసు ప్రభు తర్వాత జన్మనిచ్చినటువంటి
యాకోబు, లేకపోతే గ్రంథంలో రాయబడినటువంటి పత్రిక ఏదైతే యాకోబు పత్రిక ఉందో ఆయన యొక్క సహోదరుణ్ణి అని మరి యూదా గారు ఇక్కడ ప్రస్తావించడం అనేది జరిగింది. రెండవది, అపొస్తలుల్లో యూదా ఉన్నాడు. అపొస్తలుల్లో యూదా ఉన్నారు, యాకోబు ఉన్నాడు. కానీ ఈ యూదా అపొస్తలుడైనటువంటి యూదా కాదు. అపొస్తలుడైనటువంటి యూదా కాదు. ఎందుకంటే అపొస్తలులు ఎవరైనా పత్రికను రాస్తే అపొస్తలుడు అనేటువంటి మాటని అక్కడ పత్రికలో రాయడం అనేది జరుగుతుంది. పేతురు గారు పత్రిక రాస్తారు. పేతురు గారు పత్రిక రాస్తూ ఆయన ఏమని తెలియజేస్తాడో ఒకసారి మనం పేతురు రాసిన మొదటి పత్రికను మనం చదువుదాం. అంటే అపొస్తలుడు పత్రిక రాస్తే ఇతడు అపొస్తలుడు అని గుర్తించడానికి మనకు ఒక ఇండికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు. ఎవరంట ఈ పేతురు? యేసుక్రీస్తు అపొస్తలుడైన పేతురు. అంటే అపొస్తలుల్లో 12 మంది ఎవరైతే ఉన్నారో, ఇస్కరియోతు యూదా కాకుండా 11 మంది, ఈ అపొస్తలుల్లో చేర్చబడినటువంటి వ్యక్తి ఈ పేతురు గారు. అలాగే అపొస్తలుల్లో యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, యూదా ఉన్నారు. కానీ ఆ యాకోబు కాదు పత్రిక రాసింది, అలాగే ఆ యూదా కాదు ఈ పత్రిక రాసింది. దేనిని బట్టి మనం చెప్పగలమంటే ఆ యాకోబు ముందుగానే చంపబడతాడు. అపొస్తలుడిగా ఉన్నటువంటి ప్రారంభంలో ప్రభుతో అపొస్తలుడిగా ఉన్నటువంటి యాకోబు 1వ శతాబ్దంలోనే యేసుప్రభు చనిపోయి వెళ్ళిపోయిన అతి కొద్ది సమయంలోనే యాకోబు కూడా శిరచ్ఛేదం అనేది చేయబడడం జరిగింది. కాబట్టి ఆయన మొదట్లోనే చనిపోయాడు. కాబట్టి యాకోబు పత్రిక రాసినటువంటి యాకోబు అపొస్తలుడైన యాకోబు కాదు అనేది మనం గత వీడియోలో మనం మాట్లాడడం అనేది జరిగింది. అలాగే ఈ యూదా గారు కూడా అపొస్తలుల్లో ఉన్నటువంటి యూదా కాదు. ఎందుకు అని మనం చెప్పాలంటే, ఒక అపొస్తలుడు పత్రికను రాస్తే, పుస్తకాన్ని రాస్తే అపొస్తలుడు అనేటువంటి మాటని వ్రాయడం అనేది జరుగుతుంది. పౌలు గారు కూడా ప్రభు ఉన్న కాలంలో అపొస్తలుడు కాకపోయినా ప్రభు అనంతరము అపొస్తలుల్లో ఒకనిగా చేర్చబడ్డాడు. ఎవరు? పౌలు గారు కూడా. అన్ని జనులకు అపొస్తలులుగా ప్రభువే నన్ను ఏర్పాటు చేసుకున్నాడని గొప్ప సాక్ష్యం గ్రంథంలో ఉంది. తల్లి గర్భంలో నుండే నన్ను ఏర్పరచుకున్నాడు అనేటువంటి విషయం మనం లేఖనాల్లో చూడగలం, తిమోతి పత్రికలో. కాబట్టి ఈ పౌలు గారిని కూడా కడమ అపొస్తలుడిగా, అన్ని జనులకి అపొస్తలుడిగా దేవుడే లేక ప్రభువే ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయం కూడా మనం చూడొచ్చు. అందుకే పౌలు గారు రాసినటువంటి 12, 13 పత్రికల్లో కూడా ఆయన ఆ మాటని, అపొస్తలుడు అనేటువంటి మాటని వాడడం అనేది జరిగింది. ఇకపోతే ఈ యూదా ఎవరు అనంటే యేసు ప్రభు యొక్క సోదరుడు, యాకోబు సోదరుడు. ఇందులో సందేహం లేదు, ఏమాత్రం సందేహపడాల్సినటువంటి అవసరత లేదు. కానీ ఈ యాకోబు కానీ యూదా కానీ వీరిద్దరిని పెంచినటువంటి తల్లిదండ్రులు యేసేపు, మరియా, వీళ్ళిద్దరూ కూడా ఎంత చక్కగా వీళ్ళని పెంచారో మనం వీళ్ళు రాసినటువంటి ఆ పత్రిక శైలి కూడా మనం చదివినప్పుడు చాలా గొప్పగా ఉంటుంది. యూదా గారు పత్రికను రాస్తూ అనేక మంది ఇశ్రాయేలు ప్రజల యొక్క యోగక్షేమం కొరకు, లేక క్రీస్తులో నుండి వైదొలిగించేటువంటి అబద్ధ బోధలో వెళ్ళిపోతున్నటువంటి వారి కొరకు ఒక చక్కని పత్రికని యూదా గారు రాయడం అనేది జరిగింది. నిజానికి ఆయన రక్షణ గురించి రాయాలనుకున్నాడట, ఆయన రక్షణ గురించి రాయాలనుకున్నాడట. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే బోధన గురించి రాయాల్సినటువంటి అవసరత వచ్చింది. రక్షణ గురించి రాయాలనుకున్నటువంటి యూదా గారు అబద్ధ బోధన గురించి రాయాల్సి వచ్చిన అవసరత వచ్చింది. అంటే అబద్ధ బోధ అనేది 1వ శతాబ్దంలోనే
చాలా విరివిగా మరి ఆ ప్రాంతాలన్నీ చుట్టుముట్టేశాయి. అబద్ధ బోధ, తెలియనటువంటి బోధ, క్రీస్తులో నుంచి వైదొలిగించేటువంటి బోధని ఆ కాలంలో ఆ మొదటి శతాబ్దంలోనే ఉండడాన్ని బట్టి అది ఎరిగినటువంటి యోధా గారు ఏం చేశారంటే ఆ ప్రజల యొక్క యోగక్షేమం కొరకు ఆయన ఈ ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. అంటే అంతటి భక్తి, అంతటి విశ్వాసము, అంతటి గొప్పతనం అనేది, లేకపోతే ఆయన రాసినటువంటి ఆ పత్రిక ఏదైతే ఉందో 25 వచనాలు ఉంటాయి. యూదా గారు రాసినటువంటి పత్రికలో 25 వచనాలు ఉంటాయి. ఈ 25 వచనాల్లో ఆయన ఎంత చరిత్రని రాశాడంటే, నిజంగా ఎంత చరిత్రని రాశాడంటే, ఆయన పుట్టక ముందు సుమారు 2000 సంవత్సరాలకు ముందు నుంచి ఉన్నటువంటి చరిత్రని ఆయన రాసుకుంటూ వచ్చాడండి. ఈ యూదా గారు ఆయన రాస్తున్నటువంటి ఈ పత్రికని అబద్ధ బోధ వలన, చెడు మాటల వలన ఎందరైతే నశించిపోయారో వాళ్ళందరినీ ఉద్దేశించి యూదా గారు పుట్టక ముందు 2000 సంవత్సరాల నుండి జరిగినటువంటి ఆ విషయాలను మరి ఆయన రాయడం అనేది జరిగిందండి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, బాగా ఆయనకు ముందు 2000 సంవత్సరాలకు ముందు జరిగినటువంటి చరిత్రని ఆయన ఈ పత్రికలో రాయగలిగాడంటే అంతగా యూదా గారు ఏం చేశారంటే తెలుసుకున్నాడు. అర్థమవుతుందా? ఇప్పట్లో కొంతమంది పేర్లు చెప్తే అర్థం కాదు. రన్నింగ్లో ఉన్న ముఖ్యమంత్రి ఎవరు అని అడిగినా కూడా కొంతమంది చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి ఎవరు అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉండకపోలేదు. కానీ యూదా గారు ఎప్పుడు చరిత్రను రాస్తున్నాడంటే ఈ పత్రికలో ఆయన పుట్టక ముందు 2000 సంవత్సరాలకు ముందు నుంచి జరిగినటువంటి చరిత్రని, అంటే 2000 సంవత్సరాలకు ముందు నుంచి దేవుని మాటలకు భిన్నమైన మాటలు విని నాశనం అయిపోయిన వారి చరిత్రని రాసుకుంటూ వస్తున్నాడంటే, అంత చరిత్రని ఆయన ఏం చేస్తున్నాడంటే చిన్ననాటి నుంచి నేర్చుకుంటూ ఉన్నాడు. ఆయన తల్లిదండ్రులు యేసేపు మరియమ్మలు తన బిడ్డలను ఎలా పెంచారో వీరి ద్వారా మనం నేర్చుకోవచ్చండి. యాకోబు గారు అనేక మంది ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి యాకోబు పత్రికను రాయడం అనేది జరిగింది. యూదా గారు అబద్ధ బోధన నమ్మి నాశనం అయిపోతున్నటువంటి వారిని ఉద్దేశించి కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి చరిత్రని ఒకే అధ్యాయంలో 25 వచనాల్లో రాయడం అనేది జరిగిందండి. అంటే ఇంత చరిత్రని వీళ్ళు తెలుసుకోగలుగుతున్నారంటే వీళ్లకు నేర్పించిన వారు ఎవరో తెలుసా? వారి తల్లిదండ్రులేనండి. వీళ్ళకి నేర్పించింది ఎవరట? వారి తల్లిదండ్రులే. దేవుని యొక్క బోధలో, ధర్మశాస్త్రం యొక్క బోధలో యేసేపు మరియమ్మలు వారిని పెంచడం అనేది జరిగింది. పిల్లల్ని అలా పెంచకపోయి ఉండుంటే బహుశా వాళ్ళు అంత చరిత్ర రాయగలరా అండి? యూదా గారు అంత చరిత్ర రాయగలడా? 2000 సంవత్సరాలకు ముందు నుంచి జరుగుతున్నటువంటి అపార్థాల గురించి మరి యూదా గారు ఆ పత్రికలో రాయగలిగాడంటే అంత చరిత్రను ఆయన ఎలా నేర్చుకోగలిగాడు? ఆయన నేర్చుకోవడానికి దోహదపడినటువంటి వారెవరు? ఆయన అలాగే నేర్పించినటువంటి వారెవరు అని అంటే వారి యొక్క తల్లిదండ్రులే. తమ బిడ్డలను ఎలా పెంచాలో ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి వారు ధర్మశాస్త్రాన్ని నేర్పించుటలో, దేవుని గురించి తెలియజేయుటలో మరి యేసేపు మరియమ్మలు తమ యొక్క పిల్లలకు చిన్ననాటి నుంచి గ్రంథాన్ని నేర్పిస్తూ ఉన్నారు. అంత శ్రద్ధగా వాళ్ళు నేర్చుకోగలిగారు కాబట్టి, ఆ దేవుని బోధలో వాళ్ళు ఎదగగలిగారు కాబట్టి, ఎప్పుడైతే క్రీస్తు మరణించి మృత్యుంజయుడై పరలోకానికి చేరాడో అక్కడ నుంచి ఇక ప్రభు యొక్క స్థానంలోనికి తన యొక్క సహోదరులు వచ్చేసారండి. యాకోబు సహోదరుడు వచ్చాడు, యూదా సహోదరుడు వచ్చేసాడు ముందుకి. క్రీస్తు బోధ కాక భిన్నమైన బోధ ఒకటి వచ్చింది. ఆ బోధ నుంచి నా ప్రజలను నేను కాపాడుకోవాలి,
నా ఇశ్రాయేలు ప్రజలను నేను కాపాడుకోవాలి. నా ప్రభు లేక నా అన్న, వాళ్ళ అన్న అని ఎప్పుడు అనలేదండి, ప్రభు అని అన్నారు. ఎందుకంటే ఆయన భౌతికంగా అలా పుట్టాడే తప్ప నిజంగా యేసు ప్రభు మరియమ్మ కూడా ఏమవుతాడట, ప్రభువే. మరియమ్మ కడుపులో ప్రభు జన్మించాడు, యేసు ప్రభు. అయితే మరియమ్మ కూడా ఆయన ఎవరట, ప్రభువే. మరియమ్మ కూడా తర్వాత బాప్టిజం పొంది ఉండాల. మరియమ్మ కూడా ప్రభు నామంలో బాప్టిజం పొంది ఉండాల, పరిశుద్ధాత్మని పొంది ఉండాల. అప్పుడే మరియమ్మ కూడా రక్షణ అనేది కలిగి ఉంటుంది. అయితే ఇలాగా మనం యూదా గారిని మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు, యూదా గారు అంత చరిత్రని రాయడంలో ఉన్నటువంటి వెనక ఉద్దేశం ఏంటంటే, ఆయనను అలా చిన్ననాటి నుంచి ఆయనను పెంచినటువంటి వారు ఎవరంటే వారి తల్లిదండ్రులు నేను చెప్పాలి. యేసేపు చాలా నీతిమంతుడు తెలుసా అండి. ఈ యూదా తండ్రి యేసేపు ఉన్నాడే, ఆయన చాలా నీతిమంతుడు, చాలా గొప్పవాడు. దేవుని యొక్క మాట తూచ తప్పకుండా పాటించేటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి గొప్ప భక్తుడు ఆయన. అందుకే నీతిమంతుడు. యేసేపు నీతిమంతుడై మరియమ్మను అవమానపరచనొల్లక సీక్రెట్గా ఏం చేయాలనుకున్నాడంటే, గర్భం ధరించిందని అపార్థం చేసుకుని, అంటే తెలియక ఆమెను విడిచిపెట్టాలని తన మనసులో నిర్ణయించుకుంటాడు. నిజానికి వారి ఇరువురికి ప్రదానం చేయబడినటువంటి వారు సుమారు వాళ్ళు మళ్ళా జతపడే సమయంలోపు వాళ్ళు ఎటువంటి పాపానికి తావు లేకుండా వాళ్ళ బ్రతికి ఉంటేనే వాళ్ళిద్దరూ జతపడడం అనేది జరుగుతుంది. కానీ ఇంత లోపల పరిశుద్ధాత్మని ద్వారా, అంటే దేవుని చేత ఏం జరిగిందంటే, మరి మరియమ్మ గర్భం ధరించడం అనేది జరిగింది. ఇది ఎరిగినటువంటి యేసేపు ఏం చేశాడంటే, అతడు నీతిమంతుడై అవమానపరచనొల్లక, అరే మేమిద్దరం ఏకం కాకముందు ఈమె గర్భవతి అయిందే, మరి ఇశ్రాయేలు ప్రజల్లో ఇది తగదే, కాబట్టి ఈమె నమ్మక ద్రోహం చేసింది. ధర్మశాస్త్రంలో ఏముంటుందో తెలుసా, ఇలాగ ఒకరికి ప్రదానం చేయబడినటువంటి స్త్రీ అతనితో ఏకం కాక మునిపే ఇంకొకరితో కలిసినప్పుడు, ఆమె తప్పు చేసినప్పుడు ధర్మశాస్త్రంలో ఏముంటుందంటే, ఆ స్త్రీని ఆమెతో తప్పు చేసిన ఆ పరాయి పురుషుణ్ణి ఇద్దరిని రాళ్లతో కొట్టి చంపేయాలి. ఇప్పుడు యేసేపు ఆమెని అలా చూడాలనుకోలేదండి. యేసేపు ఒకవేళ ఈయన అలా బయట పెడితే ఇప్పుడు మరియమ్మని ఏం చేయాలి, అక్కడ సమాజం రాళ్లతో కొట్టి చంపాలి. విచిత్రం ఏంటంటే, ఆమెతో తప్పు చేసినటువంటి స్త్రీతో తప్పు చేసినటువంటి పురుషుని కూడా చంపాలి. కానీ ఇక్కడ మరియమ్మ తప్పు చేయలేదు కదా, మరియమ్మ తప్పు చేసి కాదు కదా గర్భం ధరించింది. కాబట్టి ఈ విషయం మరి ఆయనకి ఎరగకపోయినా కూడా, ఆయనకి తెలియకపోయినా కూడా యేసేపు ఏమనుకున్నాడంటే, సరే ఈమె ఏది చేసిందో మొత్తానికి ఈమెనైతే అవమానపరచకూడదు, ఈమెను బయట పెట్టకూడదు, ఈమెని రాళ్లతో కొట్టి చంపేట్టుగా నేను చేయకూడదు అనుకొని ఆయన సీక్రెట్గా విడిచిపెట్టాలనుకుంటాడు. అయితే అతడు నీతిమంతుడు కనుక దేవుడు ఏం చేశాడంటే దేవదూతను పంపించాడు. దేవదూతను పంపించి, అయ్యా నీ భార్య చాలా మంచిది, ఇది దేవుని వలన జరుగుతున్న గొప్ప కార్యం, ఇది లోకాన్ని రక్షించే లోక రక్షకుడే ఆమె గర్భాన జన్మించబోతున్నాడు, కాబట్టి ఇది నేను చేసే కార్యం, ఇది నువ్వు ఏమాత్రం సందేహపడకుండా ఆమెను చేర్చుకో, ఆమె గర్భం ధారించినటువంటి ఆ బిడ్డ బయటపడేంత వరకు మీరు కలవకుండా మీరు పవిత్రంగా ఉండండి అని వాళ్ళిద్దరికీ దేవదూత వచ్చి హెచ్చరిక చేసినప్పుడు ఆయన ఏమాత్రం సందేహపడక, ఇంకా అక్కడ నుంచి సందేహపడలేదు ఆయన. ఇది నిజం అంటారా అబద్ధం అంటారా, చెప్పింది దేవదూతేనా లేకపోతే నాకేమైనా పిచ్చికాల వచ్చిందా, అదేమైనా నిజమా, నిజం ఎట్టా వద్దులే, ఇవన్నీ ఏం అనలేదండి ఆయన. అసలు సందేహపడలేదు, సందేహమే లేదండి, అనుమానమే లేకుండా అతడు నీతిమంతుడై ఉండి ఆమెను చేర్చుకుంటాడు. అలాంటి నీతిమంతుడు యేసేపు, అలాంటి వాడి పెంపకంలో ఎదిగినటువంటి ఆ యాకోబు కానీ యూదా కానీ గొప్ప జీవితాన్ని జీవించారండి.
ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరలోకానికి ఆ యొక్క గొప్ప పని భారాన్ని తన సోదరులుగా యాకోబు భుజం ఎత్తుకున్నాడు. యాకోబు ఎత్తుకున్నాడు. అలాగే యూదా గారు కూడా ఆ గొప్ప పనిని, ఆ గొప్ప భారాన్ని తన సోదరుడు పరలోకానికి చేర్చబడ్డాడు. ఆయన విడిచిపెట్టి వెళ్ళినటువంటి ఆ గొప్ప పని భారాన్ని నేనేం చేయాలి, నేను మొయ్యాలి అనుకొని తన సోదరులు యాకోబు కానీ యూదా కానీ ఆ పని భారాన్ని పెట్టుకొని నిలబడ్డారు. చాలా గొప్పగా ఎదిగిపోయారు వాళ్ళు దేవునిలో. కాబట్టి అలాంటి యూదా గారు ఈ పత్రికని రాస్తూ ఉన్నాడు. ఈ యూదా మరి ఆయన రాయాలనుకున్నటువంటి సందర్భం ఒకటైతే, ఇక్కడ రాయాల్సిన వచ్చినటువంటి సందర్భం ఏంటంటే 4వ వచనాన్ని మనం 3వ వచనాన్ని చదువుదాం. యూదా పత్రిక 3వ వచనం. ప్రియులారా, మనందరికీ కలిగేడు రక్షణను గురించి మీకు రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మును వేడుకొనుచు మీకు రాయవలసి వచ్చెను. ఆ మొదటి శతాబ్దంలో ఏం జరుగుతుందంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మనం పోరాడాలి. బోధ నిమిత్తం ఎందుకు పోరాడాలి? ఎందుకు పోరాడాలంటే, భిన్నమైన బోధ ఆ కాలంలోనే ప్రారంభమైంది. ప్రభువుకి వ్యతిరేకమైనటువంటి బోధ ఆ కాలంలోనే ప్రారంభమైంది. ఎప్పుడైతే సర్వసత్యమైనటువంటి క్రీస్తు బోధలో మనిషి లేకుండా కల్పితమైన కథలు, అబద్ధ బోధలోనికి ఏ మనిషి అయితే వెళ్ళిపోతాడో క్రీస్తు యొక్క శిలువ మరణము వ్యర్థమైపోతుంది. యూదా హృదయంలో పుట్టినటువంటి ఆవేదన ఏంటంటే, నా ప్రభు యొక్క శిలువ మరణము వ్యర్థమైపోవుట నేను చూడలేకపోతున్నాను. భిన్నమైన బోధ తట్టు ఈ ప్రజలు వెళ్ళిపోవడాన్ని బట్టి నా ప్రభు యొక్క శిలువ మరణము వ్యర్థమైపోతుంది. ఆయన కార్చినటువంటి పవిత్రమైన రక్తము వ్యర్థమైపోతుంది. ఆ బాధను చూసి తట్టుకోలేని, ఓర్వలేనటువంటి వాడై యూదా బోధన గురించి ప్రస్తావన రాయడం అనేది జరిగింది. ఎందుకంటే మనిషి సత్యమైన బోధలో కొనసాగితేనే రక్షింపబడతాడు చివరికి. అబద్ధ బోధలోనో, భిన్నమైన బోధలోనో, దెయ్యాలు బోధించే బోధలోనో ఒకవేళ మనిషి కొనసాగాడంటే వాడు చచ్చాక దెయ్యంగా మారతాడే తప్ప దేవుని స్వరూపంగా వాడు మార్చబడే అవకాశం లేదు. ఎందుకు భిన్నమైన బోధన గురించి రాయడం అనేది జరిగింది మొదటి శతాబ్దంలో? ఎందుకంటే భిన్నమైన బోధ మనిషిని పాడు చేస్తుంది. అసత్యము లేక అబద్ధము మనిషిని నాశనానికి నడిపిస్తుంది. బిలాము డబ్బుకి ఆశపడతాడు. బిలాము డబ్బుకి ఆశపడి బాలాకిస్తానన్న బంగారానికి, సంపదకి ఆశపడిన వాడై బిలాము ఏం చేస్తాడంటే, సరే ఇశ్రాయేలు ప్రజలను నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావు, నేను శపించాలి కదా వాళ్ళని, సరే రా చూద్దాం, బలిపీఠాన్ని కట్టించు, బలిపీఠాన్ని కట్టించిన తర్వాత నేను అక్కడికి వెళ్ళి నిలబడతాను, నా నోటికి ఏ వాక్ వస్తే నేను అదే మాట్లాడతానయ్యా, నువ్వు చెప్పినట్టుగా నేను మాట్లాడను, నేను అనుకున్నట్టుగా మాట్లాడను, ఆ సమయంలో నాకు ఏమొస్తే అదే నేను మాట్లాడతాను. అయితే అసలు నిజానికి ఇశ్రాయేలు ప్రజల్ని శపించమని బాలాకు వచ్చినప్పుడే ఆయన మొదట్లోనే అతన్ని తరిమేయాలి. నా దేవుని ప్రజల్ని, నా ప్రజల్ని నాశనం చేయమని లేక శపించమనడానికి నువ్వెవడవురా? ఒకవేళ నేనంటే వాళ్ళు శపించబడతారా? వాక్కు దేవుడు అనుగ్రహించాలి. దేవుడు శపించబడిన వాడే శపించబడతాడు. దేవుడు ఆశీర్వదించిన వాడే ఆశీర్వదింపబడతాడు. మధ్యలో నువ్వెవడు, నేనెవడురా? నీ ధనం నాకు అవసరం లేదని బిలాము బాలాకుని నెట్టివేయాల్సినటువంటి వాడై ఉండుండగా, కానీ బిలాము ఏం చేశాడంటే డబ్బుకి ఆశపడ్డాడు. బిలాము దుష్టుడై, దుర్మార్గుడై, డబ్బుకి ఆశపడి, సరే చూద్దాంరా, ఒకవేళ నా నోటికి శాపవచనం వస్తే నేను శపిస్తాను,
నీవు ఇచ్చిన డబ్బు తీసుకొని వెళ్తాను అనుకొని మరి బాలాకును వెంట పెట్టుకొని బాలాకు కట్టించిన ఆ బలిపీఠం దగ్గర నిలబడి మరి శపించాలని నిలబడతాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలను దీవెన వచనమే వస్తూ ఉంటుంది బిలాముకి. శపించాలని నిలబడతాడు, కానీ దేవుడు బిలాముకి ఆశీర్వాద వచనమే నోట ఉంచుతూ ఉంటాడు. ఇలాగ 3-4 సార్లు జరిగిన తర్వాత బాలాకు బిలామును విడిచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు బిలాము దేవుని ప్రజలకి ప్రవక్తగా ఉన్నటువంటి వాడై, దేవుని దైవజనుడిగా ఉన్నటువంటి వాడై వాళ్ళని శపించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే భిన్నమైన మాటల వైపు వెళ్ళిపోయాడు. అబద్ధమైన మాటల వైపు వెళ్ళిపోయాడు. వేరే ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు అతను. ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచనలో ఉంటే మనుషుల్ని ఆశీర్వదించాలనే ఆలోచనతోనే ఉంటాడు, కానీ అతడు స్వార్థపరుడు అయిపోయాడు. చెడు ఆలోచనలోనికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే అతడు దురాలోచనలోనికి వెళ్ళిపోయాడో బాలాకుతో చేయగలిపేశాడు. అంటే దేవుని యొక్క మార్గాన్ని లేక దేవుని యొక్క మాటని ధిక్కరించడం అనేది భిన్నమైన బోధ. మరి ఈ భిన్నమైన బోధన గురించి మరి యూదా గారు ఖండితంగా వ్రాయడం అనేది జరుగుతుంది. లోకంలో మనం చూద్దాం. ఒక సందర్భం గురించి నేను మాట్లాడతాను మీతోటి. ఒక సందర్భం, ఇది లోకంలో తెలియక జరుగుతుందో తెలియదు, కానీ పూర్వకాలం నుంచి చెప్పుకుంటుంటే ఇప్పుడు అంటున్నారో తెలియదు, కానీ ఒక సందర్భం గురించి మనం మాట్లాడుకుందాం ఈ సమయంలో. లోకంలో అనేక మంది ఒక మాటని మాట్లాడడం అనేది జరుగుతుందండి, ఒక పదాన్ని. ఆ పదం గురించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము. ఎందుకంటే దేవునికి వ్యతిరేకమైనటువంటిది లేకపోతే మనకు అర్థం కానిది ఏదైతే ఉందో దాని వైపు మనం వెళ్లకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మొదటి వచనం మనం చదువుదాం. బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. చాలు. ఇక్కడ ప్రభువును స్తుతించుడి అనే పదం ఉంది కదా, ప్రభువుని స్తుతించుడి. కింద ఫుట్ నోట్లో ఏముందో చూడండి ఒకసారి. హల్లెలూయా. ఇది ఆదిమ ఇబ్రూ భాష. హల్లెలూయా అనేటువంటి పదం తెలుగులో దీని అర్థం ఏంటి? ప్రభువుని స్తుతించండి అని చెప్పడం, ప్రభువుని స్తుతించుడి అని చెప్పడం. స్తుతించినట్టు కాదు. ఈ పదం అంటే స్తుతించినట్టు కాదు, స్తుతించండి అని చెప్పడం. ప్రభువుని స్తుతించండి అని నేను ఇప్పుడు తెలుగులో అంటున్నా. ప్రభువుని స్తుతించండి అని నేను ఇప్పుడు తెలుగులో అంటున్నా. అప్పుడు మీరందరూ ఏం చేయాలి? అరవండి అని నేను అన్నాను అనుకో, అప్పుడు మీరందరూ ఏం చేయాలి? అరవాలి, అరవడానికి లేయాలి. లేకపోతే అందరూ పాడండి అని అన్నాను అనుకోండి, నేను మీరందరూ ఏం చేయాలి? పాడాలి. ఇప్పుడు నేను ప్రభువుని స్తుతించండి అని అన్నాను, ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. నేను ఇప్పుడు హల్లెలూయా అన్నాను అనుకోండి, హల్లెలూయా అని నేను అన్నాను అనుకోండి, మీరందరూ ఏమనాలి? ఇప్పుడు మీరు కూడా అదే అనాలా? చెప్పారా ఎవరైనా? బైబిల్లో ఉందా అలాగా? నేను హల్లెలూయా అన్నాను అనుకోండి, మీరందరూ ఏమనాలి? ఇప్పుడు మీరందరూ కూడా హల్లెలూయా అనాలా? దేవుని క్రమాన్ని తప్పి మనం ఏది చేసినా దాని వలన మనకి శాపమే, కీడే తప్ప మనకి మేలంటూ జరగదు. ఇప్పుడు బిలాము శపించలేదు అక్కడ.
బిలాము శపించల, కానీ నేరస్తుడిగా ఎందుకు రుజువు చేయబడింది? బిలాము నేరస్తుడిగా, ఒక దుర్మార్గుడిగా, వ్యభిచారిగా ఎందుకు బిలాముని పిలువబడ్డాడు? అక్కడ శపించలేదు యాక్చువల్గా ఆయన. కానీ ఎందుకు అలా జరిగింది అంటే, అతడు మొదట తన మనస్సులో నీతిని తప్పాడు. మొదట తన మనస్సులో దానికి అవకాశం ఇచ్చాడు, చెడుకి అవకాశం ఇచ్చాడు. మొదట్లోనే బాలాకుని నా దేవుని ప్రజలను నేను చేపించడం ఏంద్రా పోరా అని ఉండాలి. అవకాశం ఉంటే చేపిస్తానులే రా అని ఎంట పెట్టుకొని తీసుకెళ్ళాడంటే దాని అర్థం ఏంటి? అవకాశం ఇచ్చినట్టేనా? వాడు ఇస్తానన్న సొమ్ముకి ఆశపడినట్టేనా? ఆశపడినట్టే కదండి. అందుకే ఇదే పుస్తకంలో ఇందాక మనం చదివాం, యోధా పుస్తకం, యోధా పుస్తకంలోనే బిలాము గురించి ఒక మాట ఉంటుంది, మనం చూద్దాం. యోధా పుస్తకంలోనే బిలాము గురించి 11. ఓకే. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవ. బిలాము ఏ త్రోవ నడిచాడట? తప్పు త్రోవ. బహుమానము కొరకై బిలాము ఏ త్రోవ నడిచాడట? తప్పు త్రోవ నడిచాడు. నడిచాడా లేదా? నడిచాడు. బహుమానం ఇస్తానన్నాడు బాలాకు. బహుమానం కోసం వెళ్తున్నాడు, అది మంచి మార్గంలో వెళ్ళట్లేదు, ఆయన తప్పు మార్గాన్ని వెళ్ళాడు. కాబట్టి నేరస్తుడుగా రుజువు చేయబడ్డాడు. నువ్వు బహుమానం కొరకు వెళ్తున్నావు, అయితే నువ్వు వెళ్ళే మార్గం ఏ మార్గం? తప్పు మార్గం. దేవుడు ఇస్తాడన్నటువంటి ఆ వాగ్దాన ఫలాల్ని పొందాలనుకుని వెళ్ళడం అనేది మంచి మార్గం. అయితే ఒక దుర్మార్గుడు వచ్చి నాతో జత కట్టు, నేను డబ్బిస్తాను, ఇశ్రాయేలు ప్రజలను శపించు అన్నప్పుడు మరి ఆ మార్గం ఏ మార్గం అంట? తప్పు మార్గము. తప్పు మార్గము. కానీ నిజానికి నోటితో శపించలేదు, కానీ ఏమయ్యాడు? ఇక్కడ నేరస్తుడిగా రుజువు చేయబడ్డాడు. నేరస్తుడిగా రుజువు చేయబడ్డాడు. దేని చేత అంటే మనం నడిచేటువంటి మార్గము, మొట్టమొదటిగా మనం ఉద్దేశించినటువంటి ఉద్దేశము. ఇప్పుడు మనం చదువుతున్నాం ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ప్రభువుని స్తుతించుడి అనేటువంటి మాట. ప్రభువుని స్తుతించుడి అంటే, ప్రభువుని స్తుతించుడి అని చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి. ప్రభువుని స్తుతించాలి. ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నేనేమంటున్నాను ఇక్కడ అర్థం కాని భాషలో హల్లెలూయా అన్నప్పుడు మీరందరూ కూడా ఏమంటున్నారు? అక్కడ చేరి మీరందరూ కూడా ఏం చేస్తున్నారు? ఎదురుగా హల్లెలూయా అంటున్నారు. నేను ఇప్పుడు ప్రభువుని స్తుతించండి అన్నాను, కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా ప్రభువుని స్తుతించండి అని అంటున్నారు. ఇప్పుడు ఇద్దరిలో ఆయన్ని స్తుతించే వాళ్ళు ఎవరో అర్థమవుతుందా? నేను ప్రభువుని స్తుతించండి అన్న, కింద కూర్చున్న వాళ్ళు కూడా ప్రభువుని స్తుతించండి అని అంటున్నారు. ఇప్పుడు ఇద్దరిలో ఆయన్ని స్తుతించే వాళ్ళు ఎవరు? ఎవరు స్తుతించాలా అంటే మరి అది క్రమమైందేనా? అది అర్థవంతమైందేనా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. అలాగా అక్రమంగా ఉన్నటువంటి ప్రదేశాల్లో మనం ఏం చేయకూడదట? అక్రమంగా నడుచుకుంటున్నటువంటి ప్రదేశాల్లో మనం ఏం చేయకూడదట? సంచారం చేయకూడదు. ఏం చేయకూడదు? సంచారం చేయకూడదు. అపార్థమైనది, విషపూరితమైనది ఒకవేళ మనం తినాలనుకుంటే అది తింటే మనకి ఏం మారుద్దట? విషంగా మారుద్ది. ఉదాహరణకి దీనికి మీకు అర్థమయ్యేటట్టుగా ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇశ్రాయేలు ప్రజల్లో రాజకుమారుల్ని కొంతమంది బబులోను చెరగ తీసుకొని వెళ్తారండి. బబులోను చెరగ తీసుకొని వెళ్తారు. వీరిలో ముఖ్యులుగా షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలుని మనం చూడవచ్చు.
వీళ్ళు నిజానికి రాజకుమారులు. బబులోను చెరకు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఈ నలుగురికి మగతనం లేకుండా చేసేస్తారు. ఈ నలుగురికి ఏం చేస్తారు? మగతనం లేకుండా చేసేస్తారు, నపుంసకులుగా మార్చేస్తారు. అక్కడ వాళ్ళ జీవితం మొత్తం పోయింది. రాజకుమారులు వీళ్ళు. రాజకుమారులు రాజ సంతానంలో ఉన్నటువంటి వారిని బబులోను చెరకి కొనుక్కోబడిన తర్వాత మొదటగా వీళ్ళకి జరిగిన నష్టం ఏంటంటే వీళ్ళు నపుంసకులుగా మార్చబడ్డారు. వారికి మగతనం లేకుండా చేసేశారు. ఒకటైతే అక్కడే వీళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది. అయితే అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఏమాత్రము దేవుణ్ణి వాళ్ళు దూషించక, బాగా వినాలి, భక్తిని ఎలా నేర్చుకోవాలో మనం ఈ మాటల ద్వారానే నేర్చుకోవాలి. వీళ్ళ జీవితం అక్కడ ఆగమైపోయేది. ఇక వీళ్ళు ఏమనుకోవాలి? ఇక ధర్మశాస్త్రాన్ని పాటించొచ్చా వీళ్ళు? అరే, మేము పరాయి దేశానికి బానిసలుగా వచ్చేసాం, ఇక్కడ మాకు పెద్ద అన్యాయం జరిగింది, మమ్మల్ని నపుంసకులుగా మార్చేశారు, ఇక మా జీవితం నాశనం అయిపోయింది, ఇక మేము ధర్మశాస్త్రాన్ని పాటించొచ్చా, దేవుణ్ణి నమ్ముకోవచ్చా, దేవుణ్ణి వెంబడించొచ్చా? మనమైతే చిన్న శోధన రాగానే ఎవడ్రా దేవుడు అని అంటాడు. చిన్న బాధ రాగాలనే ఇక ప్రార్థన మర్చిపోతాం, పాటలు మర్చిపోతాం, వాక్యం లేదు, ఇక ఒకటే చింత, ఒకటే బాధ. వీళ్ళని నపుంసకులుగా మార్చినప్పుడే యాక్చువల్గా వాళ్ళు చచ్చిపోవాలి. ఏమైపోవాలి? చచ్చిపోవాలి. కానీ వాళ్ళు అనుకున్నారు, దేవుడు మాకు ఈ స్థితిని ఒకవేళ అనుగ్రహించాడా, ఈ స్థితిలోనే దేవుణ్ణి ఏం చేయాలా? ఆరాధిద్దాం. దేవుడు మాకు ఈ స్థితిని అనుగ్రహించాడేమో, ఈ స్థితిలోనే దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఆరాధిద్దాం, ఆయనను గణపరద్దాం, ఆయన్ని కీర్తిద్దాం అనుకున్నారు. ఇక రెండోది, అలాగ జరిగిపోయిన తర్వాత రాజు యొక్క భోజనాన్ని పెట్టాలనుకున్నారు వీళ్ళకి. నెబుకద్నెజరు రాజు ఆయన యొక్క భోజనాన్ని పెట్టాలనుకుంటే ఈ నలుగురు ఏం చేశారంటే, అయ్యా, రాజు భోజనం అయితే అవ్వచ్చు కానీ మాకు మాత్రం వద్దయ్యా. ఏమన్నారు? వద్దు, మాకు తాగడానికి కొంచెం నీళ్లు, కాయగూరలు, ఆకుకూరలు ఆహారం పెడితే చాలు. ఏమడిగారు వీళ్ళు? కాయగూరలు, ఆకుకూరల భోజనం, తాగడానికి నీళ్లు, ఇంకేం వద్దు మాకు. ద్రాక్షరసం, వైను వగైరా వగైరాలు ఏమి మాకు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా, ఇది రాజు ఆజ్ఞ, ఒకవేళ మీరు అనుకున్నట్టుగా ఆహారం పెడితే మీకు ఏదైనా జరిగిందంటే రాజు మా తలకాయలు తీసేస్తాడు, లేదా మీరు తినాల్సిందంటే వీళ్ళు అంటారు, లేదు లేదు, మేము అది తినం, మేము అది తినకూడదు. ఎందుకు వీళ్ళు రాజు పెట్టే ఆహారాన్ని తినకూడదు అనుకున్నారు? ఎందుకు చెప్పండి? ఈ నలుగురు రాజు భోజనాన్ని ఎందుకు వీళ్ళు తిరస్కరించారో చెప్పండి. ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞ ఉంది, మాంసంలో కొన్నిటిని తినొచ్చు, కొన్నిటిని తినకూడదు. మాంసాహారంలో కొన్నిటిని తినొచ్చు, కొన్నిటిని తినకూడదు. అది దేవుడు ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు ప్రజలకి రాశాడు. అంటే వీళ్ళు చెరగా వెళ్ళిపోయారు, నపుంసకులుగా మార్చబడ్డారు. అయినా కూడా వీళ్ళు ధర్మశాస్త్ర ప్రకారంగా ఏం చేయాలనుకుంటున్నారు? జీవించాలనుకుంటున్నారు. అదే భక్తి అంటే, అదే నీతి అంటే, అదే విశ్వాసం అంటే. తన భక్తిని కాపాడుకోవడంలో వాళ్ళు ఎంత దానికైనా దిగజారిపోతున్నారు. వాళ్ళు అనుకోవచ్చు, 2 సంవత్సరాలు మాంసాహారం లేకపోతే మా పరిస్థితి ఏమైపోద్దు అనుకోవచ్చు. 2 సంవత్సరాలు మాంసాహారమే లేకపోతే మా పరిస్థితి ఏం కావాలా, లాగిచ్చేద్దాం అనుకోవచ్చు. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే, వద్దు వద్దు, మాకు ఆహారం, పప్పు దినుసుల ఆహారం చాలయ్య, కాయగూరల భోజనం చాలు మాకు. ఎందుకని అన్నారంటే, వాళ్ళ అన్యులకు సంబంధించినటువంటి రాజు కదా నెబుకద్నెజరు, వాళ్ళ అడవిలో వేటాడి తెచ్చిన ఏ మాంసం అయినా తింటారు రాజులు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక చక్కని ఆజ్ఞ ఇచ్చాడు, కొన్ని మాంసాన్ని తినొచ్చు, కొన్నిటిని తినకూడదు. ఒకవేళ
ఇశ్రాయేలు ప్రజలు తినకూడని మాంసాన్ని ఒకవేళ వచ్చిందనుకోండి, ఆ రోజు భోజనం, వీళ్ళు ఏం చేయాల్సి వస్తుంది? తినేయాల్సి వస్తుంది. అంటే తినకూడని మాంసం వచ్చినప్పుడు వీళ్ళు తింటే వీళ్ళకి ఏం జరుగుతుందంట? వీరి మీదకి శాపము వస్తుంది. బాగా వినండి మీరు. తినకూడనిది తింటే వారికి ఏం వస్తుందంట? వారి మీదకి శాపం వస్తుంది. భౌతికమైన ఆహార నియమాలు దేవుడు ఇచ్చినప్పుడు తినకూడని ఆహారం తింటే మా మీదకి దేవుని శాపం వస్తుంది కనుక దేవుడు చెప్పినట్టుగా మేము బ్రతకాలి కనుక అయ్యా మాకు మాంసాహారము వద్దంట. అంటే తినకూడని ఆహారం తింటే మనిషికి ఏమొస్తుందంటే అక్కడ వాళ్ళకి శాపం వస్తుంది. ఈరోజు మనకి కూడా తినకూడని ఆత్మీయ ఆహారం ఒకవేళ మనం తింటే, బాగా వినాలి మీరు, ఆత్మీయ ఆహారం ఒకవేళ మనం తినకూడనిది తింటే మరి మనకి ఏమొస్తుందట? మనకేమొస్తుందంట? శాపం వస్తుంది, అనారోగ్యం వస్తుంది, మరణం సంభవిస్తుంది. ఆత్మీయ ఆహారం ఏంటి? ఆత్మ సంబంధమైన ఆహారం ఏంటి చెప్పండి? దేవుని వాక్యం. ఆత్మ సంబంధమైన ఆహారము దేవుని యొక్క వాక్యం. భూ సంబంధమైన ఆహారము తినకూడదని తింటే వారి మీదకి ఎలా శాపం అయితే వస్తుందో, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా తినకూడదు వస్తుందంట. అదే యూదా గారు రాశారు, బోధ నిమిత్తం పోరాడండి. భిన్నమైన బోధ వచ్చేసింది. తినకూడని ఆత్మీయ ఆహారం వస్తుంది మీ మధ్యకు. అది తినకూడనిది. అది తిన్నారంటే మీకు జబ్బు చేస్తుంది, మీకు మరణం వస్తుంది. జాగ్రత్త. గలతీ పత్రిక 1వ అధ్యాయంలో మనం చూడవచ్చు. గలతీలో ఉన్నటువంటి అన్ని జనులు క్రైస్తవులుగా మారినటువంటి వారిని యూదులు క్రైస్తవులుగా మారినటువంటి వారు బలవంతం చేస్తారు గలతీయ సంఘంలో. ఎలా బలవంతం చేస్తారంటే, మేము యూదులమైనా క్రీస్తుని నమ్మాం, మీరు అన్ని జనులైనా క్రీస్తుని నమ్మారు, మంచిదే. ఇప్పుడు మేము సున్నతి చేసుకొని ఉన్నాం, ఇప్పుడు మీరు కూడా ఏం చేసుకోవాలి? సున్నతిని ఆచరించాలి. మేము సున్నతి చేసుకున్న వాళ్ళని ప్రభువుని ఎలా నమ్మామో మీరు కూడా ప్రభువుని నమ్మారు కాబట్టి మా వలె మీరు కూడా ఏం చేయాలట? సున్నతి చేసుకోవాలని గలతీయ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘంలో ఒక అలజడి రేగడం అనేది జరిగింది. భిన్నమైన బోధ అనేది ప్రవేశం జరిగింది. అన్ని జనులు సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదు. అది యూదులకు ఆనాడు అబ్రహాం గారి దగ్గర నుంచి వస్తున్నటువంటి ఆచారం. అది అన్ని జనులుగా ఉన్నవారు సున్నతి చేసుకోవాల్సినటువంటి అవసరత లేదు. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే, మేము యూదులమైనా సున్నతి చేసుకున్న వారమైనా ప్రభువుని నమ్మాం కదా, మా వలే మీరు కూడా ప్రభువుని నమ్మారు కాబట్టి మీరు కూడా మా వలే ఏం చేసుకోవాలి? సున్నతి చేసుకోండి అని ఒక భిన్నమైన బోధ, అబద్ధ బోధ వారు బోధిస్తున్నప్పుడు ఆ విషయాన్ని ఎరిగినటువంటి పౌలు గారు వెంటనే ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. కొంతమంది జ్వరపడ్డారు మీ మధ్య, కొంతమంది మీ మధ్యలో జ్వరపడ్డారు, భిన్నమైన బోధని మీకు బోధించి మిమ్మల్ని గలిబిలి చేస్తున్నారు. వారి విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. వారి విషయమై జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ తినకూడనిది మీరు తిన్నారా, మీరు జబ్బున పడతారా లేదా అండి? తినకూడనిది తింటే జబ్బు రాదా? షుగర్ ఉన్నోడికి అట్టిపండు తింటే షుగర్ పెరగదా? మామిడికాయ తింటే షుగర్ పెరగదా? అందుకే కదండి డాక్టర్ చెప్తే, డాక్టర్ కాడికి పోతే ఆయన చెప్తాడు చిట్ట, షుగర్ ఉన్న వాళ్ళు అట్టిపండు తినకూడదు, మామిడికాయ తినకూడదు, కోడిగుడ్డులో లోపల జనం తినకూడదు, ఇవన్నీ ఒక చిట్టా చెప్తాడు. అది తింటే ఏం కాదులేని ఒకవేళ తింటే ఏమైద్ది? ఇంకా ఎక్కువ అయిపోద్ది షుగర్. అవద్దా లేదా? జబ్బును పడతాడా లేదా? తినకూడని ఆత్మీయ ఆహారం కూడా ఒకవేళ మనం అలా తింటే మనం రోగాన బారిన పడతాం. జాగ్రత్త. చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక చదివాం 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో ప్రభువుని స్తుతించండి అనేటువంటి మాట హల్లెలూయా అయినప్పుడు మనమంతా ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా అని ఒకవేళ నేనంటే ఇది హెబ్రీ భాషలో, అసలు ఆ భాషని ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ప్రకటన గ్రంథాన్ని వివరించి రాసినటువంటి వారు ముఖ్యంగా తెలుగు పండితులు రాశారు, బ్రాహ్మణ పండితులు వ్రాయడం అనేది జరిగింది.
ప్రకటన గ్రంథాన్ని కూడా రాయడం అనేది జరిగింది. ఈ బ్రాహ్మణ పండితులకి ఏం అర్థమైందంటే హల్లెలూయా అనేటువంటి పదాన్ని కింద ఆ ప్రభువుని స్తుతించండి అనేటువంటి మాటకు కింద హెబ్రీ భాషలో ఏమంటారు అనేది కింద రాయడం అనేది జరిగింది. కింద రాసిన దాన్ని ఈరోజు క్రైస్తవ సమాజం ఏం చేసిందంటే కింద ఫుట్ నోట్లో రాసిన దాన్ని పలకడం అనేది జరిగిందండి. ప్రభువుని స్తుతించండి అనే తెలుగులో ఉన్నటువంటి పదాన్ని హెబ్రీలో ఇది అంటారని ఒకవేళ కింద హల్లెలూయా అని రాస్తే ఈరోజు మనం మన తెలుగును పక్కన పెట్టి ఏం చేస్తున్నామంటే హెబ్రీ భాషలో హల్లెలూయా 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 అని పలకడం. ఒకవేళ నేను హల్లెలూయా అని అన్నాను అనుకోండి, ఇప్పుడు మీరందరూ ఏం చేయాలి? మీరు దేవుణ్ణి స్తుతించాలి. నేను హల్లెలూయా అన్నప్పుడు మీరు కూడా హల్లెలూయా అనకూడదు. ఎలా దేవుని స్తుతించాలి? మనం చూస్తాం కొన్ని దిక్కుల ఎలా స్తుతించాలి అంటే ఇక దానికి ఇంకా మనకి అడ్డు ఉండదు. ఇక ఒకటే స్తుతి 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 ఏమన్నా స్తుతి 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 అంటే కాదు స్తుతించినట్టు అర్థం అవ్వాలండి. ఒకసారి మనకి బైబిల్ స్తుతి 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 అంటే స్తుతించినట్టు కాదు. దేవుణ్ణి స్తుతించుట ఎట్లో అది నేర్చుకోవాలి ముందు మనం. దినవృత్తాంతముల గ్రంథం ఒకసారి చూద్దాం. దేవుణ్ణి స్తుతించండి అని హల్లెలూయా అని మనం అన్నప్పుడు ఎలా మనం దేవుణ్ణి స్తుతించాలి? ఎలా స్తుతించాలంటే స్తుతి 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 అంటే స్తుతించినట్టు కాదంట. ఏం చేస్తే దేవుణ్ణి మనం స్తుతిస్తామో ఒకసారి మనం గ్రంథంలో నుంచే చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం జాగ్రత్తగా చదువుదాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, బాగా వినాలి మీరు, ఆ స్తుతి విధమేమనగా ఎలా స్తుతించాలో మీరు ఇలా స్తుతించండి అని దావీదు గారు ఒక స్క్రిప్చర్ రాసి వాళ్ళకి తెలియజేసి ఆ సంగతిని ఆసాపు కుమారులకు ఇచ్చారు. అయ్యా దేవుణ్ణి స్తుతించడం అంటే ఇది అని దావీదు గారు ఆసాపు చేతికి రాసి ఇస్తే ఆ విధానాన్ని కింద రాస్తున్నాడు 8వ వచనంలో. స్తుతి చేయు విధం ఏమనగా ఎలా స్తుతించాలంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట? ఆయన నామమును ప్రకటన చేయాలి. స్తుతించడం అంటే ఏంటంట? ఒకటోది ఏంటంట? స్తుతించడం అంటే ఏంటంట? ఒకటోది ఆయన నామమును ప్రకటన చేయాలి. రెండవది ఆయన కార్యములను జనులలో తెలియచేయడి. బాగా వినాలి. ఒకటి ఆయన నామమును ప్రకటన చేయాలి, రెండోది ఆయన కార్యములను జనులలో తెలియజేయాలి, ఆయనను గూర్చి పాడాలి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన చేసిన కార్యాలన్నిటిని వివరించుటయే ఆయన్ని స్తుతించుట. అర్థమవుతుందా? ఆయన నామాన్ని ప్రకటించుటయే ఆయన్ని స్తుతించుట. గమ్ముగా ఒక దగ్గర కూర్చొని స్తుతి 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 అంటే ఆయన్ని స్తుతించినట్టు కాదు. ఉదాహరణకి భర్త ఇంటికి రావడంతో భార్య నువ్వంటే నాకు ఇష్టం అండి, నువ్వంటే నాకు ఇష్టం అండి మాటి మాటికి అంటుంది అనుకో. బాగా పొద్దురొస్తాం ఎండగా కష్టపడి చేసి వచ్చినోడికి ఈమె అది అంటుంది అనుకో, వీడికి ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి. కష్టపడి పని చేసి వచ్చినోడికి ముందు ఏం చేయాలా? నీళ్ళు వేయాలా. ఇంకా ముందుకెళ్తే చక్కగా వేడి నీళ్ళు కాసి తోడు పెట్టి ఇవ్వాలా. అయిపోయిన తర్వాత మంచిగా వండింది పెట్టాలా. ఇదేది లేకుండా నువ్వంటే నాకు ఇష్టం నువ్వంటే నాకు ఇష్టం అని అంటుంది అనుకో, ఇది నీకేదో మతి చెల్లించిందని చెప్పి 4 తగిలించి బయటికి పంపిస్తాడు. ఇప్పుడు దేవుణ్ణి స్తుతించుడి అంటే అర్థం ఏంటంటే
ఎలా దేవుణ్ణి స్తుతించాలి అనంటే ఆయన నామాన్ని ప్రకటన చేయాలి. ఊరూరు తిరిగి ఆయన నామాన్ని ఏం చేయాలంట? ప్రకటన చేయాలి, గాస్పల్ చేయాలి, సువార్త చేయాలి. సర్వలోకాలని కలిగించినటువంటి దేవుడున్నాడు. ఆయన మానవుల యొక్క రక్షణ కొరకు తన కుమారుడైన క్రీస్తుని పంపించాడు. ఆయన నామము ఘననామము. ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడు, శక్తివంతుడు. ఏదైతే ఆయన చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు ఉన్నాయో వాటిని వివరించి చెప్పుటయే ఆయన్ని స్తుతించుట, ఆయనను ఘనపరచుట. ఇదేది లేకుండా గమ్ముగా కూర్చొని కదలకుండా స్తుతి 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 అంటే ఆయనను స్తుతించుట కాదు. స్తుతి చేయు విధము గ్రంథంలో చక్కగా వ్రాయబడింది. అంటే గ్రంథంలో దేవుడు మనకి ఏది ఇచ్చాడో అది మనకు అర్థం కానప్పుడు, మనకేం అర్థమైందో అదే మనం పాటిస్తూ ఉంటాం. దేవుని పిల్లలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గ్రంథం మన చేతిలో సంపూర్తిగా ఇవ్వబడింది. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుణ్ణి మనం ఎలా ఆరాధించాలో, దేవుణ్ణి మనం ఎలా క్రమంగా దేవునిలో మనం కొనసాగాలో, మనం ఏం చేయాలో ఏం చేయకూడదో ఇవన్నీ గ్రంథంలో దేవుడు సంపుష్టిగా మన మధ్యలో వ్రాయించి ఉంచడం అనేది జరిగింది. ఇది కాకుండా మన సొంత ఆలోచనని ఒకవేళ మనం ఆయన క్రమంలో మనం చూపిస్తే మనం నాశనానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. భిన్నమైన బోధ వైపు మనం వెళ్ళకూడదు. ఎందుకంటే కొంతమంది మధ్యలో జొరబడతారట. మధ్యలో జొరబడి మనం అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం అని పిలుస్తారట. ఏం చేస్తారట? రండి పలాంది ఇక్కడికి పోదాం, భలే జరుగుతుంది అన్నట్టు. అక్కడికి పోయిన తర్వాత చేతులు ఎత్తి కాళ్ళు ఎత్తి హల్లెలూయా 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 అంటున్నారు అనుకో, ఇక్కడ మనం కూడా వాళ్ళతో పాటు ఏమైపోతామంట? వాళ్ళతో పాటు మనం కూడా కలిసిపోతాం. ఆత్మీయ ఆహారము జబ్బును పడే ఆహారం మనం తినకూడదు. జాగ్రత్త. మనం తినాల్సిన ఆహారమే మనం తినాలి. ఒకవేళ తినకూడని ఆహారం నువ్వు తిన్నట్లయితే నువ్వు రోగాన పాలవుతావు, రోగాన పడతామండి. అందుకే షడ్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారో. మేము తినమండి, మాకు ఆకుకూరలు కాయగూరలే పెట్టండి, అది పెట్టి చూడండి మా మొహాలు ఎలా ఉంటాయో. అంటే మరి దేవుని యొక్క నీతిలో వాళ్ళు బ్రతకడానికి దేవుణ్ణి అలా వాళ్ళు స్తుతిస్తున్నారు, దేవుణ్ణి వాళ్ళు అలా ఘనపరుస్తున్నారు. మేము ఈ స్థితిలో ఉన్నా సరే మమ్మల్ని నపుంసకులుగా చేశారా, మంచిదే. మమ్మల్ని బానిసలుగా పట్టుకొచ్చారా, మంచిదే. ఆయనను మేమేం చేస్తామంటే ఆయనను స్తుతిస్తాం, ఆయనను ఘనపరుస్తాం. ఆయనను స్తుతించడం, ఆయన ఘనపరచడం అంటే అర్థం ఏంటంటే అక్కడ ఏది పడితే అది దొరికితే తినేయడం కాదు. అర్థమైందా? ఆయనను స్తుతించడం, ఆయనను ఘనపరచడం అంటే అర్థం ఏంటి? పరాయి దేశంకి వెళ్ళాము కాబట్టి ఇక్కడ ఏది దొరికితే అది తినేయడం కాదు. వాళ్ళు ఏ నియమంతో ఉన్నారంట? మేము తినం, రాజభోజనం మాకు అవసరం లేదు. ఎలాంటి నియమం కలిగి ఉన్నారు? అలా చేస్తేనే దేవుణ్ణి స్తుతించినట్టు. దేవుని స్తుతించడం అంటే అలా చేస్తే దేవుని స్తుతించినట్టు. ఆయన నామాన్ని వాళ్ళు ఘనపరుస్తున్నారు. అక్కడ మన దేవుడు మనల్ని తినకూడని పదార్థాలు కొన్ని మనకి నియమం ఇచ్చాడు కదా, వాటిని మనం తినకుండా ఉండునట్లుగా రాజభోజనాన్ని మనం ఏం చేయకూడదట? తినకూడదు. ఎందుకంటే ఈ రాజు అన్యుడు కనుక అతను అడవిలో ఏది దొరికితే అది తింటాడు. కానీ అవన్నీ కూడా మనం ఏం చేయకూడదు, తినకూడనివి ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మాంసాహారం మాకొద్దు, రాజభోజనం మాకొద్దు. అలా చేస్తూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తున్నారు. అది దేవుణ్ణి స్తుతించడం అంటే. దేవుణ్ణి స్తుతించడం అంటే అలా దేవుడు చెప్పినట్టుగా బ్రతకడం, దేవుని నామాన్ని ఆ రూపంలో ప్రకటన చేయడమే ఆయనను స్తుతించుట. అంతేగాని మేము ఇక్కడ అనుకూలంగా లేము కాబట్టి ఇక్కడ మాకు ఏది దొరికితే మేము అది దీన్ని బతకాల కదా అని ఒకవేళ మనం దానికి లొంగిపోయామంటే అది దేవుణ్ణి స్తుతించినట్టు అవ్వదు. దేవుణ్ణి స్తుతించే విధానము లోకానికి బహుశా మరి ఇంతవరకు కూడా అర్థం కాలేదని చెప్పాలి.
ఎందుకంటే ఈ పదంలో ఉన్నటువంటి అర్థమే నేటి ప్రజలకు ఎంతవరకు అర్థం కాలేదంటే గ్రంథంలో ఇచ్చినటువంటి విషయము, మరి ఇంకా మిగిలినవన్నీ ఎలా మనకు అర్థమై ఉంటాయో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే భిన్నమైన బోధన గురించి మనం జాగ్రత్త పడాలి. భిన్నమైన బోధలో ఒకవేళ మనం వెళితే, ఎక్కడ పడితే అక్కడికి మనం వెళ్ళాలని వెళితే అక్కడ తినకూడని పదార్థాలు మనం తినేస్తాం. ఇక్కడికి వచ్చాం కదా, ఆకలి అవుతుంది కదా, కాబట్టి ఏదో ఒకటి దొరికింది తినేసాం అనుకుంటే అలా తింటే మనం ఏం చేస్తాం, పడని ఉంటాయి, మనకి గిట్టని ఉంటాయి. అవి మనం తింటే ఏమైపోతాం, రోగాన బారిన పడతాం. ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినాన ఎవరు ఏ పని చేయకూడదు. బాగా వినాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా విశ్రాంతి దినాన అనగా శనివారం రోజు ఎవరు ఏ పని కూడా చేయకూడదు. తమ శరీరాలని ఆయాసపరుచుకునే ఏ కార్యం కూడా చేయకూడదు. నడవగలిగినంత దూరమే నడవాలట. భారమైన దూరం కూడా ఏం చేయకూడదంట, మనిషి నడవకూడదట. అది దేవుడిచ్చినటువంటి కట్టడ ధర్మశాస్త్రంలో. ఒకడు ఏం చేస్తున్నాడంటే అడవిలోకి వెళ్ళి విశ్రాంతి దినాన కట్టె పుల్లలు ఏరుతున్నాడు. బాగా వినాలి. విశ్రాంతి దినాన ఏం చేస్తున్నాడు, వెళ్ళి కట్టె పుల్లలు ఏరుతాడు. ఏమంటే కట్టె పుల్లలు ఏరితే పాపం, ఒకసారి ఆలోచించండి. అడవిలోకి వెళ్ళి మర్ర చేయట్లేదుగా ఆయన, మనుషుల్ని చంపడానికి ఏమి వెళ్ళట్లేదుగా. అడవిలోకి వెళ్ళాడు, పొయ్యిలోకి అన్ని కట్టె పుల్లలు ఏరుకుంటున్నాడు. అది తప్ప? అయితే దేవుని నియమాన్ని మీరి మనం ఏది చేసినా కూడా అది తప్పే. దేవుని నియమాన్ని మీరి మనం ఏది చేసినా సరే అది తప్పు. కట్టె పుల్లలు ఏరడం తప్పు కాదు, కట్టె పుల్లలు ఏరుకోవడం తప్పు కాదు. విశ్రాంతి దినం అనేటువంటి ఆ నిబంధనను మీరడమే తప్పు. దేవుడిచ్చినటువంటి నిబంధనని మీరటమే తప్పు. కట్టె పుల్లలు ఏరడం, అన్నం వండుకోవడం, తినడం ఇది నేరం కాదు. నేరం అక్కడ ఏం చూపిస్తుందంటే, నా నియమాన్ని నువ్వు మీరావు. మోషేకు కూడా ఏం అర్థం కాల. కట్టె పుల్లలు ఏరినందుకు ఈయనకి ఏం శిక్ష విధించాలా, ఇది నాకు అర్థం కాలేదు. ఈయన అలా అబ్జర్వేషన్లో పెడదామని ఒక 2-3 రోజులు అబ్జర్వేషన్లో పెట్టారు. ఈ లోపల దేవుని వాక్కు వచ్చింది. ఏమని వచ్చిందంటే, నా ఆజ్ఞని మీరి విశ్రాంతి దినాన నన్ను అవమానపరిచి కట్టె పుల్లలు ఏరిన వీడి కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపేయండి. ఏమని వచ్చిందట, రాళ్లతో కొట్టి వాడిని, వాడి కుటుంబాన్ని, వాడి భార్యను, బిడ్డలను రాళ్లతో కొట్టి చంపి పెద్ద రాళ్ళ కుప్ప వాడి మీద వేసి. అక్కడ ముందు ఏమన్నాడంటే, నన్ను అవమానపరిచి నా ఆజ్ఞను మీరి వాడు చేసిన ఈ పనికి, అంటే దేవునిని అవమానపరచడం అనే ఒక చెడు కార్యం అనేది మన నుండి ఆయన చూడకూడదు. అదే పాయింట్ ఇక్కడ. నువ్వు ఏమి తిన్నావా, ఏమి తాగావా, ఏమి కట్టుకున్నావా, అది కాదు సమస్య ఇక్కడ. ఆయనను అవమానపరిచేటువంటి ఏ కార్యం జరిగినా మన నుండి ఆయన యొక్క శాపం మన మీదకి దిగుతుంది. ఆజ్ఞను అతిక్రమించుట మహాపాపం. ఇప్పుడు తినకూడనిది మనం తింటే మనకి శాపం. దేవుణ్ణి ఆరాధించేటువంటి క్రమం ఏదైతే గ్రంథంలో ఇచ్చాడో దాని ప్రకారంగా మనం వెళ్ళకుండా మన ఇష్టానుసారంగా ఆయనను ఒకవేళ మనం ఆరాధించాలనుకుంటే అది దేవుని దృష్టిలో నేరంగా పరిగణింపబడుతుంది. మన పాపాలు పోవడానికే క్రమంలోనికి మనం రావాలే తప్ప
మన పాపాలు చేసుకున్న మనము అక్రమంలో కొనసాగుతుంటే ఇక మన పాపాలు క్షమించబడేది ఎట్లా? ఆలోచన చేయండి. క్రమమైన పద్ధతి, సత్యమైన బోధ, భిన్నమైన బోధ. భిన్నమైన బోధలోకి వెళ్ళిపోతే పౌలు గారు ఒక జాగ్రత్తను గురించి ఎలా హెచ్చరిస్తున్నాడు ఒకసారి మనం చూద్దాం. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయము. పౌలు గారు సువార్తను చేస్తూ 28వ వచనం, 20వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి మనం 28 నుంచి చదవదాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండండి. ఎందుకు జాగ్రత్తగా ఉండమన్నాడు? కింద వచనాలు చెప్తున్నాడు. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని. ఏం మాటలు వదులుతారట? అయ్యట్టుంటాయి. సరే చెప్పండి. వంకర మాటలు అంటే ఎలా ఉంటాయి? వంకర మాటలు అంటే, ఇక్కడ వంకర మాటలు అన్నాడంటే భిన్నమైన బోధ, సత్యానికి భిన్నమైన బోధ. వంకర మాటలు. ఇప్పుడు ఉదాహరణకి గలతీయ సంఘంలో మా వలే మీరు కూడా సున్నతి చేసుకోవాలని అంటున్నారు. మరి అది ఏ బోధ? భిన్నమైన బోధ. అన్ని జనులు సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదు. అబ్రహాము సంతానమే సున్నతి చేసుకోవాలి. అన్ని జనులు సున్నతి చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యంగా చెప్తే క్రీస్తులోకి వచ్చినటువంటి ఏ ఒక్కరికి సున్నతి అవసరం లేదు. భౌతిక సంబంధమైన సున్నతి ఆచారం అనేది క్రైస్తవులకి ఎవరికి కూడా అవసరం లేదు. వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలైనా అన్ని జనులైనా. అలాంటి సత్యమైన బోధ ప్రభు బోధిస్తే ఈ కొంతమంది ఏం చేశారంటే వంకర మాటలు అంటే భిన్నమైన బోధన బోధిస్తున్నారు. మా వలే మీరు కూడా సున్నతి చేసుకోండి, మేము యూదులమై సున్నతి చేసుకుని ప్రభువు నమ్మాం కదా, మరి మీరు కూడా ప్రభువు నమ్మిన వారు మా వలే మీరు కూడా ఏం చేయాలి? సున్నతి ఆచరించాలి. అదే వంకర మాట. బైబిల్లో లేనిది, ప్రభు చెప్పంది, ఉపయోగకరమైనది కానిది ఏదో అది వంకర మాట, భిన్నమైన బోధ. ఆ బోధలోకి మనం వెళ్ళిన, ఆ ప్రదేశంలోకి వెళ్ళి మనం నిలబడిన, అక్కడ మన మీదకి ఏమొస్తుందట? శాపం వస్తుంది. ఎవరు మీ మీద హస్త నిక్షేపణ చేయకుండా జాగ్రత్తగా చూసుకొనిడి అనేటువంటి మాట ఉంది. అంటే ఎవరు కూడా మన మీద చేతులు పెట్టి ఏం చేయకూడదట? ప్రార్థన చేయకూడదంట. తెలుసా మీకు ఆ సంగతి? మన మీద ఎవరైనా చేతులు పెట్టి ప్రార్థన చేస్తే నీకు దండవరా బాబు, నువ్వు ముందు బయటికి వెళ్ళాను. ఎవరు కూడా హస్త నిక్షేపణ చేయకూడదు అని అంటే, హస్త నిక్షేపణ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? నేను ఒకవేళ దుర్మార్గ పనులు చేసి దేవుని చేత శపించబడిన వాడై పైకి బాగా నాటకం వేస్తూ వచ్చాను అనుకోండి, తెల్లని వస్త్రాలు ధరించి బైబిల్ చేత పట్టుకొని, అప్పుడు అమాయక ప్రజలు ఏం చేస్తారంటే, అయ్యగారు వచ్చారని చెప్పి ముందు ఆయనకు దండం పెట్టి కుర్చీ వేసి కూల్ డ్రింక్ ఇచ్చి కూలింగ్ వాటర్ ఇస్తారు. ఆయన పోయేటప్పుడు చేతులు పైన పెట్టి ప్రార్థన చేస్తే ఇప్పుడు ఆయన బయట చేసిన దుర్మార్గ చర్యలకి ఆయన మీదకు వచ్చే దోష శిక్ష అంతా ఎవరి మీదకి వస్తుందంట? ఎవరి మీద అయితే చేతులు ఉంచి ప్రార్థన చేస్తాడో వారి మీదకి షిఫ్ట్ అవుతుందంట. ఇది నా మాటలు కాదండి, బైబిల్లో. ఎవడైనా మీ మీద చేతులుంచి ప్రార్థన చేస్తే, చేస్తాను అంటే, నాయనా నువ్వు ఆపు, నీ చేయించు, నీ ప్రార్థన ఆపు, దయచేసి బయలుదేరు. అది దేవుడిచ్చిన క్రమం కాదది, ప్రభు ఇచ్చినటువంటి క్రమం కాదది.
చేతులుంచి నేను ప్రార్థన చేయాల్సిన అవసరత మీకు లేదండి. మీ మీద దీవెనలు కురిపించడానికి నా చేతులు పనికిరావు, నా ఈ పవిత్రమైన చేతులు కావు. ఏ మనిషి పవిత్రమైన చేతులు కావండి. దేవుని యొక్క ఆశీర్వాదము మనకి ఎలా వస్తుందంటే, ఎదుటివాడు మన మీద చేతులుంచి ప్రార్థన చేస్తే కదా వచ్చేది, వాక్యానుసారంగా మనం జీవిస్తే మన మీదకి ఏమొస్తుందట? దేవుని ఆశీర్వాదం వస్తుంది. ఒకడు వచ్చి చేతులుంచి ప్రార్థన చేస్తే కాదు ఆశీర్వాదం వచ్చేది. దేవుని వాక్యానుసారంగా మనం బ్రతుకుతుంటే ఆశీర్వాదం దాని అంతటా అదే కిందకి దిగి వస్తుంది, మన కాళ్ళ కిందకి వస్తుంది, నడుచుకుంటూ వస్తుంది మన వెనక. తీసుకోరా 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 బాబు అని వద్దన్నా వస్తుంది మన మీదకి ఆశీర్వాదం. ఎప్పుడో తెలుసా? వాక్యానుసారంగా మనం జీవిస్తే చాలు. ఒకడు చేతులుంచి ప్రార్థన చేయటం వలన వచ్చేది ఆశీర్వాదం కాదు, వాడి మీద ఉన్నటువంటి దోషం మన మీదకి వస్తుంది. ఇది ఒక భిన్నమైన బోధ, ఇది ఒక అక్రమైనటువంటి ఆచారం. పాపం ఒక ఆయన అంట చేయి తగిలితే చాలంట, ఒక ఆయన ఫోటో ఉంటే చాలంట. ఇంకా టీవీలో మీరు చూస్తున్నారో లేదో, ఆయన ఫోటో ఉంటే చాలంట. ఆయన ఫ్యామిలీ ఫోటో మీకు ఏమైనా కావాల్సి ఉంటే ₹1,00,000 ఇవ్వాలట. ఆయన ఫ్యామిలీ ఫోటో ఏమైనా కావాల్సి ఉంటే ఆ ఫోటో ఇస్తాడు. దానికి ఎంత కట్టాలంటే ₹1,00,000 కట్టాలి. ₹1,00,000 పెట్టి ఆయన ఫోటో తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకొని ఏం చేసుకోవాలి? ఆడేమన్నా దేవుడా? దుర్మార్గ చర్యలు. అదే భిన్నమైన బోధ అండి, భిన్నమైన ఆచారం అదే లోకంలో జరుగుతుంది. ఇది మొదటి శతాబ్దంలో నుంచి ఉంది, ఇప్పటికీ తీవ్ర స్థాయికి చేరుకున్నాం. అందుకే ఈరోజు మనం ఏం చేయాలంటే, మనం ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చోవాలి, ఎక్కడ నిలబడాలో అక్కడే నిలబడాలి. ఇశ్రాయేలు ప్రజల్లో కొంతమంది అంట ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నైలు నది ప్రాంతంలోకి వెళ్ళి నిలబడున్నారంట కొంతమంది ప్రజలు. అప్పుడు దేవుడు వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు ఒక దిక్కడ. ఇశ్రాయేలు ప్రాంతంలో యెరూషలేము ఇశ్రాయేలు ప్రాంతంలో యొర్దాను నదులు ఎన్ని ఉన్నాయి కదా నీకు, ఎందుకు నువ్వు ఆ దేశంలోకి వెళ్ళి ఆ నైలు నదుల దగ్గర ఉన్నావు? ఎందుకు? అక్కడ నీకేం పని అని అడుగుతున్నాడు. నీ దేశంలో నదులు ఉన్నాయి కదా, నువ్వెందుకు ఆ దేశంలోకి వెళ్ళిపోయి ఆ నదుల దగ్గర నువ్వు ఎందుకున్నావు అని ప్రశ్నిస్తున్నాడు ప్రజల్ని. అంటే దాని అర్థం ఏంటంటే, ఆ ప్రాంతంలో మనం ఏం చేయకూడదట? ఉండొచ్చా? ఉండకూడదా? ఉండకూడదు, ఉండకూడదు. మోషే అంటాడు, నా పక్షాన ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుని పక్షాన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక పక్కగా రండి అంటాడు. వాళ్ళందరూ ఒక పక్కకు వచ్చేస్తారు, మిగిలిన వాళ్ళంతా ఇంకొక పక్క ఉండిపోతారు. వాళ్ళు ఎవరు అంటే అబద్ధ బోధని ప్రయోగించిన వారి పైపుకి వెళ్ళిపోతారు. ఏంటి అబద్ధ బోధ చెప్పమంటారా? మోషే గారు సీనాయి పర్వతం ఎక్కుతాడు. అక్కడ కొద్ది రోజులు జరిగిపోద్ది, దేవుడితో ఆయన సంభాషిస్తూ ఈ కొంత టైం జరిగిపోద్ది. ఈ లోపల ఏం జరుగుద్దంటే, కింద ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజల్లో ఒక భేదం ఏర్పడిపోద్ది. ఏంటి ఆ భేదం అంటే, ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మల్ని నడిపించిన మోషే ఏమాయనో తెలియదు, ఆయన నేటికి 40 దినాలు అయిపోయింది, ఇంతవరకు కనబడలేదు, మీరేమో ఈ అరణ్యంలో ఉండిపోయారు. ఇప్పుడు మనలందరిని నడిపించడానికి మనకు ఒక దేవుడు కావాలి. కాబట్టి ఏం చేద్దామంటే, మీ అందరి దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా తెస్తే అహరోనుకి ఇస్తే, అహరోను ఒక బొమ్మ చేస్తాడు. అహరోను ఏం చేస్తాడు? ఒక బొమ్మ చేస్తాడు. ఆ బొమ్మ ఇప్పుడు మన దేవుడు. అర్థమైందా? ఆ బొమ్మ ఇప్పుడు మన దేవుడు.
వాళ్ళ కాడ ఉన్నటువంటి బంగారం అంతా తెచ్చి మరి అహరోనుకి ఇస్తే అహరోన్ ఏమి అంటే పోత పోసి మరి ఏ రూపాన్ని చేశాడో చూడండి మహానుభావుడు అహరోన్. ఒక దూడ బొమ్మను చేశాడు, ఒక దూడ బొమ్మని. ఈ దూడ బొమ్మను అక్కడ పెట్టుకొని ఈయనే మా దేవుడు, ఇక నుంచి మమ్మల్ని నడిపించే గొప్ప దేవుడు అని ఆ దూడ బొమ్మకి బలులు అర్పించి మరి ఆ దూడ బొమ్మ చుట్టూ ఎగరడం, గంతులు వేయడం చేస్తున్నారు. అప్పుడు పర్వతం మీద ఉన్నటువంటి మోషేకి దేవుని వాక్కు వినపడి, అయ్యా మోషే, నువ్వు తొందరగా దిగి కిందకెళ్ళు, ఇశ్రాయేల్ ప్రజలు ఎలా మారిపోయారో చూడు, వాళ్ళ దుర్మార్గ చర్యలు చూడు, నన్ను విడిచారు, నిన్ను విడిచారు, దేన్నో చేసుకొని ఊరేగుతున్నారు, వెళ్ళు నువ్వు ముందు అంటాడు. మోషే ఉగ్రుడై కొండ దిగి కిందకు వచ్చేసరికి ఇక్కడ ఎలా ఉన్నారంటే తినుట, తాగుట, ఎగురుట, విచ్చలవిడిగా ఉన్నారు ఒక దూడబొమ్మ చుట్టూ చేరి. అప్పుడు మోషే కోపం వచ్చేస్తుంది, ఆ రాతి పలకల్ని పగలగొట్టేస్తాడు. అప్పుడు అంటాడు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుల వైపు ఉన్నటువంటి ప్రజలు ఎందరో వాళ్ళు రండి నా పక్కన. కొద్ది మందే వస్తారు, మిగిలిన వాళ్ళు అవతల ఉండిపోతారు. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆ ప్రదేశంలో ఉన్న వారికి ఏం జరిగిందో తెలుసా? భూమి అలాగే పాయలు ఇచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఆ భూమి లోపలికి వెళ్ళిపోయారు. మహాభూకంపం వచ్చింది అక్కడ. శపించబడిన నేలలో ఒకవేళ నువ్వు ఉంటే, శపించబడిన ప్రాంతంలో ఒకవేళ నువ్వు ఉంటే నీకు శాపమే దిగి వస్తుంది. ఆలోచించండి, మనం ఎక్కడ ఉండాలో, మన స్థానం ఏదో, మనం ఎక్కడ నిలబడాలో, ఏమి తినాలో ఆత్మీయ ఆహారము అదే మనం తినాలి. భిన్నమైన బోధ, భిన్నమైన ఆచారం ఒకవేళ మనం అటు వెళ్ళామంటే మనం నాశనానికి వెళ్ళిపోతాం. ఇంకోటి ఏంటో తెలుసా? మనల్ని తీసుకుని వెళ్ళేది బయట వాళ్ళు ఎవరో రారు. అర్థమవుతుందా? మనల్ని పక్కదో మళ్లించడానికి బయట వాళ్ళు ఎవరైనా వస్తే రారు, మనోళ్ళే వస్తారు. ఎవరు వస్తారట? చూద్దాం ఆ మాట, అదే చదువుదాం ఇక్కడ. అపొస్తలుల కార్యం, ఇది చదివి మనం ముగిద్దాం. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయము 29. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేలు మీలో ప్రవేశించునని నాకు తెలియదు. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోవాలనని. ఎక్కడి నుంచి వస్తారంట? మనలోనే, మనోళ్ళే ఉంటారు. ఆలోచించండి. మిమ్మల్ని నాశనంలోనికి నడిపించడానికి మీలోనే బయలుదేరు అంటున్నాడు ఇక్కడ, లేకపోతే బయట నుంచి ఎక్కడి నుంచి అని వస్తున్నా అంటున్నాడా? మీలో నుండే, మీ సంఘంలో నుండే, మీ సమాజంలో నుండే బయలుదేరును. మన వాళ్ళే ఉంటారు మనల్ని తప్పు మార్గంలోనికి నడిపించడానికి. జాగ్రత్త. ఒకవేళ అలాంటిది ఏమైనా జరుగుతుందా ఆలోచన చేయాలి. మన వాళ్ళే వచ్చి మనల్ని తప్పు మార్గంలోనికి తీసుకొని వెళ్తున్నారా ఆలోచన చేయాలి. ఇక్కడ అంటున్నాడు, మీలోనే బయలుదేరును. మీ దగ్గరే ఉంటారు, మీ మధ్యలోనే ఉంటారు. అయితే మిమ్మల్ని ఎక్కడికి తీసుకుపోతారంట? మిమ్మల్ని వంకర దారికి మిమ్మల్ని తీసుకొని వెళ్తారు. జాగ్రత్త, నాశనానికి వెళ్ళిపోతారు. భిన్నమైన బోధ వైపు, భిన్నమైన ఆచారం వైపు ఒకవేళ మనం వెళితే మనం నాశనాన్ని కొని తెచ్చుకుంటాం. ఈదా గారు మరి ఆయన పరితాపం చెందలేక మరి అబద్ధ బోధలో కొట్టుకోబోతున్నటువంటి వారిని ఉద్దేశించి ప్రేమించి ఈ యొక్క పత్రికని 25 వచనాలని వ్రాయడం అనేది జరిగింది. మరి ఎంత ఆయన ఆవేదనకు గురై ఈ యొక్క విషయాన్ని రాశాడు. అలా భిన్నమైన మాటలకి వెళితే ఎలాంటి నష్టాన్ని వాటిల్లుతుందో ఆయన ఈ పత్రికలో రాయడం అనేది జరుగుతుంది. ఎలాంటి వారు, ఎలాంటి జ్ఞానవంతులు భిన్నమైన బోధకి తప్పి వెళ్ళిపోయారో కూడా మరి రాస్తూ ఉన్నాడు ఇక్కడ. బిలాము అంట బహుమానాన్ని ఆశించి వంకర త్రోవని వెళ్ళిపోయాడు. తాను గంతగట్టిన గాడిద పసిగట్టింది ఎదుట ప్రమాదం ఉందని, కానీ కళ్ళు బాగా తెరుచుకొని గాడిద మీద కూర్చుని వెళ్ళేవాడికి మాత్రం ఏం చేయలేదట? దేవదూత కనపడలేదు. ఖడ్గం ధరించి నిలబడుతున్న దేవదూత కళ్ళు తెరుచుకొని గాడిద మీద కూర్చొని వెళ్ళే
బిలాముకి కనపడలేదు, కానీ కళ్ళకు గంత కట్టి నడుస్తున్నటువంటి గాడిదకి ఏం జరిగిందట? ఎదుట ప్రమాదం పొంచి ఉంది. ఇప్పుడు గుడ్డోడెవడు, కళ్ళున్నోడెవడు? ఎవడు గుడ్డోడు చెప్పండి? అందుకే యేసుప్రభు కాలంలో కూడా కళ్ళు లేని ఒక గుడ్డివాడు, దావీదు కుమారుడా యేసు నన్ను రక్షించు అంటాడు. గుడ్డివాడు. ఎందరో కళ్ళున్నోళ్ళు ఆయన వెంట పరిగెడుతున్నారు, కానీ ఈయన దావీదు కుమారుడని, దేవుని కుమారుడని, యేసు ప్రభు అని అంగీకరించరండి. ఎందుకంటే ఈ మాటలు కొందరికి రుచించవు. ఏం చేయవట? కొందరికి రుచించవు ఈ మాట. ఎందుకంటే రుచికరమైన ఆహారం తినడం అలవాటు పడినటువంటి ఒక వ్యక్తి, రుచికరమైన ఆహారం తినడం అలవాటు పడినటువంటి ఒక వ్యక్తికి సప్పటన్నం పెట్టామనుకోండి, ఏదో ఒక రోగం వచ్చిందని సప్పటన్నం పెట్టామనుకో, తింటాడా? ఎందుకంటే ఎప్పుడు రుచికి అలవాటు పడిపోయి ఉన్నాడు. దేవుని మాటలు నువ్వు అనుకున్నంత రుచిగా ఉండవు. దేవుని మాట దేవుని మాటగానే ఉంటుంది. దేవుని మాట అగ్ని వంటిది. దేవుని మాట బండలు బద్దలు చేయు సుత్తి వంటిది. దేవుని మాట ఖడ్గము వంటిది. దేవుని మాట లంగరు వలె నీకు తగులుకొని ఉంటుంది. లంగరు. ఇప్పుడు గేలా ఉందండి, ఇది ఒకటి చెప్పి ముగించేస్తాను నేను. గేలా ఉంది, గేలానికి మనం తగులుకొని ఉన్నాం. గేలానికి తగులుకొని ఉండడం మంచిదే, నాశనం వైపుకి వెళ్ళిపోకుండా. అలాగే గేలం వలన మనకేం జరుగుతుంది? కష్టం, శ్రమ, అది లోపల గుచ్చుతుంటుంది. వాక్యం అనేటువంటి గేలం కూడా మనల్ని ఏం చేస్తుంటుందట? గుచ్చుతుంటుంది. అదేం స్మూత్గా ఉండదు. వాక్యం గుచ్చుతుంటుంది, కోస్తుంటుంది మనల్ని, సాఫీగా ఉండదు. అందుకే సామెతల గ్రంథంలో స్త్రీని గురించి వల్లిస్తూ, జారశ్రీ జోలికి పరాయి స్త్రీ జోలికి నైనా వెళ్ళబాకు, ఎందుకంటే ఆ మాటలు తేనె వలె ఉంటాయి అని అంటాడు. జారశ్రీ మాటలు తేనె వలె ఉంటాయి, అయితే యేసు ప్రభు మాటలు అలా ఉండవు. అర్థమైందా? జారశ్రీ మాటలు ఎలా ఉంటాయట? తేనె వలె ఉంటాయి. పెదవుల్లో కత్తులు ఉంటాయట. పెదవుల్లో కత్తులు ఉండడం ఏంటి? ఈ పాఠం అది కాదు కాబట్టి మనం దాన్ని చెప్పం. ఇప్పుడు జారశ్రీ మాటలేమో నునుపుగా నూనెలాగా ఉంటాయట, తేనెలాగా ఉంటాయట. కానీ యేసుప్రభు మాట అలా ఉండవండి. యేసుప్రభు మాటలు మనకి అలా ఉండవు, రంపాల్లాగా కోయబడుతుంటాయి. మన హృదయం కరుడుగట్టినటువంటి హృదయాన్ని కోస్తూ ఉంటుంది మాట. అవి అంత వినసొంపుగా ఉండవు, హృదయానికి అంత ఆనందకరంగా ఉండవు దేవుని మాటలు. మనకి కష్టం వస్తుంది, ఆ మాట వింటుంటే మనకి బాధపడుతుంటుంది, ఆ మాటలు వింటుంటే మనకి ఆవేదన వస్తుంటుంది, ఆ మాటలు వింటుంటే కోపం కూడా వస్తుంటుందా లేదా? నా మీద కోపం కూడా వస్తుంటుంది. ఇలా దేవుని మాటలు చెప్పేవారి మీద కోపం కూడా వస్తుంటుంది. యేసుప్రభు మీద కూడా కోపం వచ్చింది. అవకాశం దొరికినప్పుడల్లా రాళ్ళు ఎత్తుతుంటారు, తెలుసా మీకు? బైబిల్ చదవండి ఒకసారి. అవకాశం దొరికినప్పుడల్లా రాళ్ళు ఎత్తుతుంటారు. ఎందుకు? ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు రాళ్లతో కొట్టి చంపేయాలి. ఈ చెప్పే మాటలు చూడు ఎలా ఉన్నాయో. అన్నీ మా తప్పులు ఎత్తి చూపిస్తున్నాడు ఈయన. అవకాశం దొరికినప్పుడల్లా రాళ్లతో కొట్టి చంపాలని ఆ రాళ్ళు ఎత్తుతుంటారు. దేవుని మాటలు అలాగే ఉంటాయి. కానీ ఆ మాటల్ని మన హృదయంలో ఉంచుకొని ఒకసారి జీవించండి, ఆ జీవితం చాలా బాగుంది. అలాంటి కఠినమైన మాటలే, వాటిని మన హృదయంలో ఉంచుకొని మనం జీవిస్తే మన జీవితం చాలా బాగుంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా సంతృప్తికరంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ధైర్యంగా ఉంటాడు మనిషి. ఎలా ఉంటాడట? ధైర్యంగా ఉంటాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు 7 అంతలుగా మండుతుంది, అయినా ఎలా ఉన్నారు వాళ్ళు? ధైర్యంగా. దానియేలు సింహాలు లోపల అరుస్తున్నాయి, గోండ్రు పెడుతున్నాయి, కానీ దానియేలు ఎలా ఉన్నాడు? ధైర్యంగా.
ఎందుకో తెలుసా? విశ్వాసి, నీతిమంతుడు, దేవుణ్ణి ఆనుకొని జీవించేటువంటి వాడు ధైర్యంగా ఉంటాడు. దేవుని మాటలు తన హృదయంలో నింపుకొని వాక్యానుసారంగా నడుచుకునేటువంటి వాడికి ధైర్యం ఉంటుంది. లేకపోతే పిరికిదనమే. ముళ్ళు గుచ్చుకున్న సస్తామేమో భయం. తెలుసా? ముళ్ళు గుచ్చుకున్న సస్తామేమో భయం. అది ఎవరికి ఉంటుంది? శరీర బలహీనతను బట్టి ఉండొచ్చు, భయం అనేది ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ విశ్వాసం కలిగిన వాడు అలాంటి భయానికి తన మనసులో తావివాడు. కనుక దేవుని ప్రియులారా, భిన్నమైన బోధ వైపు మనం వెళ్లకుండా, అబద్ధ బోధ వైపు మనం వెళ్లకుండా, మొదటి శతాబ్దంలోనే యూదా గారు చక్కని ఈ పత్రికని రాయడం అనేది జరిగింది. యూదా గారి గురించి మనం తెలుసుకున్నాం. ఆయన మరి యేసేపు మరియమ్మలకి జననమైనటువంటి ఒక వ్యక్తి. ఇతడు తన యొక్క జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఎదిగినటువంటి ఒక వ్యక్తి. ఇతన్ని అలాంటి పెంపకం పెంచినటువంటి వారు మరి వారి తల్లిదండ్రులు చాలా గొప్పవారు. యేసేపు నీతిమంతుడు, అలాగే మరియ కూడా చాలా గొప్పది. ఆయన అందరినీ సెర్చ్ చేసినప్పుడు మరియకి ఆ అవకాశాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్రభువుని లోకంలోనికి పంపించాలంటే ఆయనకు ఒక శరీరం అవసరమై ఉంది. ఆ శరీరం రూపింపబడాలంటే ఒక గర్భం అవసరమైనప్పుడు ఆ గర్భాన్ని, ఏ గర్భాన్ని అంటే ఆ గర్భాన్ని ఆయన ఎంచుకోలేదు. ఆ గర్భము, ఆ వ్యక్తి కూడా ఎలా ఉండాలంటే చిన్ననాటి నుంచి దేవుని యందు భయము భక్తి కలిగి నీతిని అనుసరించేదై ఉండాలి అని చూస్తే మరియమ్మ కనపడింది. అబ్రహాము, దావీదు సంతానంలో జన్మించినటువంటి మరియమ్మ కనపడింది. ఆ మరియమ్మ గర్భాన ప్రభువుని దేవుడు పంపించడం అనేది జరిగింది. వీళ్ళు ఆదర్శ దంపతులు ఈ లోకానికి, గొప్ప దంపతులు ఈ లోకానికి, గొప్ప తల్లిదండ్రులు వీళ్ళిద్దరు ఈ లోకానికి. పిల్లల్ని ఎలా పెంచాలో వారి ఇరువురిని చూసి లోకం నేర్చుకోవచ్చు. యాకోబుని ఎలా పెంచారో, యూదాని ఎలా పెంచారో మనం ఈ యేసేపు మరియమ్మల్ని మనం చూసి నేర్చుకోవచ్చు. కనుక దేవుని ప్రియులారా, మనం అబద్ధ బోధ గురించి మనం జాగ్రత్త పడి జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభువైన క్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తూ ఉన్నాను.